నీ రివెంజ్ ఆవిడ తీర్చింది, ఆవిడ రివెంజ్ నువ్వు తీరుస్తున్నావు. మనుషుల్ని చంపుకోవడం ఎంతవరకు కరెక్ట్? మీకు అన్యాయం చేసిన వాళ్ళు రాక్షసులే, కానీ మీరు అదే రాక్షసులుగా మారి మనుషుల్ని చంపుకోవడం అంటే నేను చేసింది తప్పంటున్నావా? 100% తప్పే. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి చట్టాలున్నాయి. అరే, చట్టాల త్రూ న్యాయం కోరాలి. ఇలా చంపుకోవడం కరెక్ట్ కాదు. ఏంటే చట్టం గిట్టమని ఏదో సొంతంతో మాట్లాడుతున్నావు? నాకు జరిగిన అన్యాయం నీకు జరుగుంటే నువ్వు ఇలాగే రియాక్ట్ అయ్యేదాన్ని, నాలాగే చంపుకుంటూ తిరిగేదాన్ని. నువ్వు కరెక్ట్ కాదు రుద్ర. నువ్వే నాకు కరెక్ట్ కాదు. దుబ్బే ఇక్కడ నుంచి. ఆ రుద్రాగాడి ఎక్కడున్నాడో రెక్కిచ్చేసి వాడు కాళ్ళు చేతులు విరగొట్టి మన అడ్డాకి తీసుకురా. సరే అన్న. నా కొడుక్కి చావు ముహూర్తం ఫిక్స్ చేశాను వేళ. మీరు వైపేలండ్రా, మీరు వైపేలండ్రా. చెప్పేది ప్రియా, ప్రియా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నువ్వు నన్నేం కన్విన్స్ చేయొద్దు. మాకు జరిగిన అన్యాయం వల్లే ప్రియా ఇదంతా చేస్తుంది. అర్థం చేసుకో. చంపేస్తా, దగ్గరికి వచ్చావుంటే ఆగక్కడ. అదండ్రా. దొరికేవరన్నా కొడక. చూడరా, చూడు, నీ చావు కోసం వచ్చిన యముడు చూడు. నన్ను కిరికావు, నా తమ్ముళ్ళని చంపావు, నన్ను కొట్టి ఈ ఊళ్ళో నా పరువు లేకుండా చేశావు. అసలు ఎవడ్రా నువ్వు? నీకు నాకు శత్రుత్వం ఏంట్రా?